ఇంటర్మీడియట్, సప్లిమెంటరీ, బెటర్మెంట్ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వెక్టార్స్ అని చెప్తాను. ఇది చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. క్లాస్లోకి వెళ్దాం. మార్జిన్స్ డ్రా చేసుకుని ప్రాబ్లమ్ని రాసి ఒకసారి దాన్ని కేర్ఫుల్గా చదవండి. ఇందులో మనకి ఏంటంటే ఇఫ్ ఏ బార్, బి బార్, సి బార్ ఆర్ నాన్ కోప్లానర్, ఈ 3 వెక్టార్లు నాన్ కోప్లానర్ అయితే వీటితో ఫామ్ అయ్యేటువంటి 4 పాయింట్స్ కూడా కోప్లానర్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకు 4 వెక్టార్లు ఇచ్చారు. ఈ 4 వెక్టార్లు కూడా పొజిషన్ వెక్టార్స్. సో పొజిషన్ వెక్టార్స్కి ఓ నుంచి అంటే ఆరిజిన్ నుంచి ఏ పాయింట్ అయితే దాని వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఏ అనుకోండి, ఇది బి, ఇది సి, ఇది డి అయితే ఇది ఓఏ బార్ అవుతుంది, ఇది ఓబి బార్ అవుతుంది, ఇది ఓసి బార్, ఇది ఓడి బార్. సో వాటినే మనం తీసుకుందాం. ఇది ఓఏ బార్. ఇక్కడ ఏం చేయలేదు, ఈ ఫస్ట్ ఉన్న వెక్టార్కి ఓఏ బార్ అని నేమ్ ఇచ్చాను అంతే. యాస్టీజ్గా దీనికి బి ఇస్తాను, ఓబి, దీనికి సి, దీనికి డి. సో ఈ 4 స్టెప్స్ ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి రాసాం. సో ఇక్కడ నాన్ కోప్లానర్, కోప్లానర్ అని 2 ఉన్నాయి కాబట్టి వాటి మధ్య మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి. తెలియకపోతే టెక్స్ట్ బుక్లో మనకి డెఫినేషన్ ఉంటుంది కోప్లానారిటీకి సంబంధించిన 4 పాయింట్స్కి. ఈ డెఫినేషన్ చదువుకోండి. నెక్స్ట్ ఒకసారి జియోమెట్రికల్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు దీనికి ఏవేవి కోప్లాన్స్ అవుతాయి అని చెప్పాలి అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్లో ఉన్నామని ఊహించుకోండి. ఇలా ఒక రూమ్లో ఉన్నామని ఊహించుకోండి. ఇక్కడ మనం చైరేసి కూర్చున్నాం. చైరేసి కూర్చున్నప్పుడు మనకి ఫ్రంట్ వాల్ ఉంటుంది, బ్యాక్ వాల్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వాల్ ఇది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వాల్ ఇంకోటి ఉంటుంది. అలాగే కింద ఫ్లోర్ ఉంటుంది, పైన సీలింగ్ ఉంటుంది. అవునా? అంటే మనం ఒక క్యూబ్లో కానీ క్యూబాయిడ్లో కానీ కూర్చుని ఉన్నామని ఊహించుకుంటే మనకి ఫ్రంట్ ఉన్న వాళ్ళు, బ్యాక్ ఉన్న వాళ్ళు ఒకదానికొకటి కోప్లానర్స్ అవుతాయి. ఇది ఒక ప్లేన్ అయితే దీనికి బ్యాక్ సైడ్ ఉన్న ప్లేన్ అంటే మనకి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి వాల్ అనుకోండి, ఈ వాల్కి యాజ్ టీజ్గా మనకు బ్యాక్ సైడ్ ఇంకో వాల్ ఉంది కదా, ఈ వాల్కి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కోప్లేన్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కోప్లేన్ అవుతుంది. ఫ్లోర్కి సీలింగ్ అనేది కోప్లేన్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి జియోమెట్రిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేన్ కదా, ఈ ప్లేన్కి ఇది కోప్లేన్ అవుతుంది అనమాట. సో ఈ బ్లాక్ కలర్లో ఉన్న 2 కూడా ఒకదానికొకటి కోప్లానర్స్. అంటే అప్పర్లో ఉన్నటువంటి ఈ సర్ఫేసు, లోయర్లో ఉన్నటువంటి ఈ సర్ఫేస్, ఈ 2 ఒకదానికొకటి కోప్లేన్ అవుతాయి. అలాగే ఫ్రంట్ ఉన్న సర్ఫేస్, బ్యాక్ ఉన్న సర్ఫేస్ కోప్లేన్స్ అవుతాయి. సరే మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పొజిషన్ వెక్టార్స్ నుంచి రిజల్టెంట్ వెక్టార్ అంటే ఓఏ, ఓబిని కలిపి ఏబి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓఏని, ఓసిని తీసుకుంటే ఏసి, అదేవిధంగా ఓఏ, ఓడి తీసుకుంటే ఏడి. ఓఏ, ఓబిని తీసుకుంటే ఏబి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబి ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ది ఏకి సంబంధించింది, తర్వాతది బికి సంబంధించి. ఏబి ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ దానిలోంచి ఫస్ట్ తీసేయాలంటే ఓబిలో నుంచి ఓఏ తీసేయాలి. ఓబి అంటే ఏంటి? ఈ వెక్టార్. ఓఏ అంటే ఏంటి? ఫస్ట్ వెక్టార్. సో ఓబి ప్లేస్లో ఈ వెక్టార్ని, ఓఏ ప్లేస్లో ఈ వెక్టార్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసే ముందు బ్రాకెట్ ముందు మైనస్ ఉంది. మైనస్ కనుక ఉంటే బ్రాకెట్లో ఉన్న ఈచ్ టర్ము వాటి యొక్క సైన్స్ని మార్చుకుంటుంది. అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో బ్రాకెట్ తీసేసి, రెండింటికి బ్రాకెట్లు తీసేసి వీటికి సైన్స్ మార్చి రాద్దాం. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న దాని ముందు ఉన్నది ఏమీ లేకపోతే ప్లస్ కాబట్టి అవి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినాయి. సెకండ్ బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి లోన్ ఉన్నటువంటి వాటి సైన్స్ మారిపోయినాయి. అంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 3a బార్ ఉంది, ఇక్కడ ఏ బార్ ఉంది. సరే రాసేసి చెప్తాను. ఇక్కడ 3a బార్ ఉంది, ఇక్కడ ఏ బార్ ఉంది. 3 + 1 ఎంత? 4 కాబట్టి 4a బార్. ఇక్కడ +2b బార్ ఉంది, ఇక్కడ -4b బార్ ఉంది. ఇవి 2 కూడా డిఫరెంట్ సైన్స్. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. అలా 2 డిఫరెంట్ అయితే బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ తీసేయాలి. బిగ్గర్ నెంబర్ ఎంత? 4, స్మాలర్ ఎంత? 2. 4లో నుంచి 2 తీస్తే 2 కాబట్టి 2 ఇక్కడ వేసాం. తరువాత సైన్ ఎలా పెట్టాలి? సైన్ ఎలా పెట్టాలంటే పెద్ద నెంబర్ ముందు ఏ గుర్తుందో ఆ గుర్తు పెట్టాలి. ఇక్కడ చిన్న నెంబర్ ముందు ప్లస్ అనే సైన్ ఉంది, పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ ముందు ఉన్న సైన్నే ఇక్కడ పెట్టాలి. కాబట్టి మైనస్ బీ బార్ కాబట్టి బీ బారే. సో +2b బారు -4b బార్ అంటే -2b బార్ అవుతుంది. ఇక్కడ సేమ్ అప్లై చూడండి. ఇక్కడ -5c ఉంది, ఇక్కడ +3c ఉంది. 2 డిఫరెంట్. పెద్ద దాంట్లో చిన్న తీస్తే 2 సి బారే, సి బారే, పెద్ద దాని ముందు ఉన్నది మైనస్ గుర్తు.
మళ్ళీ ఇదిగోండి ఈ బ్రాకెట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏసీకి ఏడీకి కూడా ఇదే వస్తుంది. ఏది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది, ఈ స్టెప్ మాత్రం కామన్గా వస్తుంది. సరే, నెక్స్ట్ ఏబీ బార్ ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ ఏసీ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ బార్ అంటే ఏంటి? ఓసీ బార్ మైనస్ ఓఏ బారే కదా, అంతే కదా. ఓసీని సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే ఇది ఓఏ యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు చేసిన దాంట్లో ఉన్నదే వస్తుందని చెప్పే కదా. సో బ్రాకెట్ తీసినప్పుడు ఫస్ట్ మనం ఎలా చేసామో సెకండ్ అలా రాసేయడమే, ఫస్ట్ దానికి యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడమే. ఇప్పుడు దీనికి రిజల్ట్ ఏమవుతుంది? ఇక్కడ -3a ఉంది, ఇక్కడ +a ఉంది, రెండు డిఫరెంట్ కాబట్టి 3లో 1 తీస్తే 2, పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -2a బార్. ఇక్కడ +8 ఉంది, ఇక్కడ -4 ఉంది, 8లో 4 తీస్తే 4 కదా, కాబట్టి 4b బార్. ఇక్కడ -5c ఉంది, ఇక్కడ +3c ఉంది, 5లోంచి 3 తీస్తే 2, పెద్ద నెంబర్ ముందు ఉన్నది మైనస్ కాబట్టి -2c బార్. సో ఏసీ బార్ యొక్క రిజల్ట్ ఇది, కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏసీ బార్ అని రాసుకోండి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏడీ. నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాం. ఏడీ బార్ అంటే ఓడీ బార్ మైనస్ ఓఏ బారే కదా. ఓడీ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఓఏ ఆల్రెడీ మీరు ఏబీలోను ఏసీలోను సబ్స్టిట్యూట్ చేశారు కాబట్టి ఇది బ్రాకెట్ ఓపెన్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందులాగా సైన్స్ మారితే ఇది మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇప్పుడు రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ -3a ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, రెండు డిఫరెంట్ కదా. 3లో 1 తీసేస్తే 2, పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -2a బార్. ఇక్కడ +2b ఉంది, ఇక్కడ -4b ఉంది, మళ్ళీ రెండు డిఫరెంటే కాబట్టి 4లో 2 తీస్తే 2, పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -2b బార్. ఇక్కడ +c ఉంది, ఇక్కడ +3c ఉంది, రెండు ప్లస్లే కాబట్టి +4c బార్. సో ఏడీ బార్ని కూడా రాసేసుకోండి. ఇప్పుడు ఈ మూడిటికి మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మ్యాట్రిక్స్లో రాసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏబీ బార్కి ఏసీ బార్కి ఏడీ బార్కి ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ ఏడీనే ఉంది, ఏబీ ఏసీలు లేవు కదా, అందుకని ఇక్కడ రఫ్లో రాస్తున్నాను. దీన్ని చూసి నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను, ఓకేనా. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తున్నాను చూడండి. మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినప్పుడు ఈ కోషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా 4 -2 -2 చూడండి, ఫస్ట్ రో. రెండోది -2 4 -2 సెకండ్ రో. మూడోది -2 -2 4 ఇది థర్డ్ రో, ఓకేనా. సో ఏబిసిలు సింగిల్ రోలో ఎగ్జిస్ట్ అవుతాయి. దీన్ని మనం ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ ఇవే వస్తాయి మనకి, ఓకేనా. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఫార్ములా మీకు తెలుసు కదా, తెలియకపోతే చెప్తాను చూడండి. 4 ఇంటూ మనం ఈ రోని బేస్ చేస్తున్నాం కాబట్టి 4 ఇంటూ ఈ రో ఈ కాలం క్లోజ్ చేస్తే మనకున్నది ఈ 4 ఎలిమెంట్స్. అప్పుడు 4 ఇంటూ 4 -2 ఇంటూ 2 అవుతుంది ఫస్ట్ దాంట్లో. 4 ఇంటూ, ఓకేనా. అంటే ఫస్ట్ రోలో ఉన్న 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం. 4 ఇంటూ సంథింగ్ ఉంటుంది, 2 ఇంటూ సంథింగ్ ఉంటుంది, మళ్ళీ 2 ఇంటూ సంథింగ్ ఉంటుంది. సైన్స్ ఎలా మారుతాయి? ఫస్ట్ దానికి ప్లస్, సెకండ్ దానికి మైనస్, థర్డ్ దానికి ప్లస్, ఆల్టర్నేటివ్గా వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మైనస్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ దానికి ప్లస్ కాబట్టి 4ని 4గానే రాసాం. ఈ రోని ఈ కాలంని క్లోజ్ చేస్తే 4 4s, ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ 4 4s. మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ -2 ఇంటూ -2, ఓకే. ఇప్పుడు దీనికి ఉండవలసింది ఏంటి? మైనస్ ఆఫ్ ఈ నెంబర్ -2. ఆల్టర్నేటివ్ కదా, ప్లస్ మైనస్ ప్లస్ కదా. సో ఆల్టర్నేటివ్ కాబట్టి ఈ ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉన్న ఎలిమెంట్ -2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది చూడండి, ఈ రో క్లోజ్ చేసేయాలి, ఈ కాలం క్లోజ్ చేసేయాలి. అప్పుడు మనకు మిగిలేది ఈ రెండు ఎలిమెంట్లు, ఈ రెండు ఎలిమెంట్లు. కాబట్టి క్రాస్ చేస్తే -2 ఇంటూ 4 మైనస్ ఆఫ్ -2 ఇంటూ -2. సో మనం ఇక్కడ ఈ రోలో అది రాసాం. తర్వాత నెక్స్ట్ దీనికి ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -2నే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు, ఏది దీనికి చేస్తున్నప్పుడు, ఈ ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ రో క్లోజ్ చేసేయాలి, ఈ కాలం క్లోజ్ చేసేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఆ ఎలిమెంట్ చూసుకుని ఆ ఎలిమెంట్ ఉన్న రో ఆ ఎలిమెంట్ ఉన్న కాలం క్లోజ్ చేసేయాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ 4 ఎలిమెంట్స్ వచ్చినాయి, అంటే -2 ఇంటూ -2 మైనస్ ఆఫ్ -2 ఇంటూ 4 అనమాట. సో ఈ థర్డ్ రోలో అది కూడా వేశారు కదా. ఇది తర్వాత ఇంటూ ఇది ఉంది కదా, ఇది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, -4 అలాగే ఉంది, ఇది 16, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది 4, కానీ ఫార్ములా ముందు 4 ఉంది కాబట్టి 16 - 4. నెక్స్ట్ చూద్దాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది +2 అయింది. బ్రాకెట్లో ఏమొచ్చింది? -2 ఇంటూ 4 -8, మైనస్గానే ఉంది, -2 ఇంటూ -2 +4 అయిపోయింది. కాబట్టి ఫార్ములాలో ఉన్న మైనసే వచ్చింది.
ఈ 2 +4 అయిపోయింది. నెక్స్ట్ -2 ఇక్కడ చూడండి ఇది +4 అవుతుంది ఇంతకుముందే చెప్పినట్టు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ రిజల్ట్ మనకు ప్లస్ వచ్చింది 2 4s 8. దీన్ని సింప్లిఫై చేస్తే 16లో 4 తీస్తే 12 -8 -4 రెండు సేమ్ సైన్స్ కాబట్టి 2 యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి. కాబట్టి 8 + 4 12 రెండింటికి మైనస్ ఉంది కూడా మైనస్ పెట్టాం. 4 + 8 12. మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఇక్కడ -24 వస్తుంది, ఇక్కడ +24 వస్తుంది. ఓకే, ఇక్కడేమో 48 వస్తుంది. కాబట్టి రిజల్ట్ వచ్చేసరికి 0 అవుతుంది. ఓకేనా? సో రిజల్ట్ ఇదంతా ఏమైంది 0 అయింది. 0 ఇంటూ మనకి మ్యాట్రిక్స్ ఉంది. సో 0 ఇంటూ సంథింగ్ అంటే ఇది 0 అయిపోయిందంటే ఇది 0 అవ్వదనే కదా, అంతే కదా. సో ఈవెన్ దో ఏ బార్ బి బార్ సి బార్ నాట్ ఈక్వల్ టు 0, ఈ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ కొలీనియర్ అయితే ఆ ప్లేన్లో ద గివెన్ పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్ వెక్టార్స్. ఓకే, మీకు ఏమైనా ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్లో డౌట్స్ ఉంటే 1A అవ్వచ్చు 1B అవ్వచ్చు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈరోజు నుంచి 2 డేస్కి 3 డేస్కి ఒక ప్రాబ్లం చెప్పి పోస్ట్ చేస్తాను, చెక్ చేసుకుంటూ ఉండండి.